హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నా పేరు అభిషేక్. మనం 55th ఎపిసోడ్‌లో ఉన్నామండి. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ సిరీస్‌లో. అయితే ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనం సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్ జూసినాం గదా! అది సిలబస్‌లో ఉంది. అదొక్కటే గాదు. సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్ ఒక్కటే గాదు అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ గూడా. సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. సో, ఇది సిలబస్‌లో ఉంది. సో, మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఏం జూసినాం? గవర్నమెంట్ ఎట్లా సప్రెస్ జేసింది తెలంగాణ మూవ్‌మెంట్‌ని. How what were the methods used by the state and central government to suppress the Telangana movement? ఇట్లా వాళ్ళు యూజ్ చేసిన మెథడ్స్ ఏంది, ఎందుకు సప్రెస్ చేసిండ్రు, ఏంటి అది మొత్తం మనము పాయింట్స్ చూసినాం. అయితే దానికి కాన్సిక్వెన్సెస్ ఏమైనాయి అంటే వాట్ వాజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద సప్రెషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. అంటే గవర్నమెంట్ సప్రెస్ చేయడం వల్ల తెలంగాణ యాజిటేషన్కి ఇంపాక్ట్ ఏమైంది, తర్వాత ఫర్దర్గా తెలంగాణ రీజన్కి ఉన్న ఇంపాక్ట్ ఏంది. ఇంపాక్ట్ అంటే కాన్సిక్వెన్సెస్, దాని ద్వారా వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అది చూద్దాం. యాక్చువల్గా ఇది మనము క్యూఎండ్ఏ బేసిస్లోనే చూడాలి, ఎందుకంటే క్యూఎండ్ఏ బేసిసే. ప్రీవియస్గా అది సప్రెషన్ చూసినట్టు ఇది కూడా క్యూఎండ్ఏ బేసిసే, ఎందుకంటే ఎక్కడ కూడా వాట్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ అని క్లియర్గా స్టాండర్డ్ బుక్స్లలో కానీ టెక్స్ట్ బుక్స్లలో కానీ ఇవ్వరు. ఇట్లా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సప్రెషన్ ఏముంటుంది ఏంది అని. ఇది ఎందుకు చూస్తున్నామంటే ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ సిలబస్లో ఉంది. సెకండ్ ఏంటంటే నేను అనుకోవడం దాన్ని బట్టి ఇది ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్. ఆ క్వశ్చన్ బేసిస్లో ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ సప్రెషన్ అడగకుండా దే విల్ ఆస్క్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద సప్రెషన్ ఆన్ తెలంగాణ మూమెంట్. అది కదా అసలు ఆ సప్రెషన్ వల్ల ఏం జరిగింది. సప్రెషన్ గురించి అడుగుతూనే why why the government suppressed and what were the methods used in suppressing the Telangana movement, and also give the impact of the government suppression లేకుంటే give the consequences of the suppression of Telangana movement అనో అడగొచ్చు. సో Q&A బేసిస్లోనే ఇది ఎక్కువ వరకు ఇంపార్టెంట్. సో మనం ఇది అనాలిసిస్ బేస్గా చూద్దాం. ఇది నేను ఈ పాయింట్స్ ఏదైతే ఫర్దర్గా మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం చెప్తానో ఈ పాయింట్స్ అన్ని ఇది అనాలిసిస్ బేస్డే. అంటే పలానా మనకి ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ పలానా ఇక్కడ ఫైరింగ్ జరిగింది, ఒకరు ఇట్లా అన్నారు, ఒకరు ఇట్లా చేసిండ్రు, గవర్నమెంట్ ఇట్లా అన్నది ఇట్లా చేసింది అని మనకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కానీ అది మనం అనాలిసిస్ ఫార్మాట్లో రాయాలి. ఆన్సర్ రాసినప్పుడు మనం అనాలిసిస్ ఫార్మాట్లోనే రాయాలి కదా. పలానా ఇట్లా అయింది, దీస్ వర్ ద కాన్సిక్వెన్సెస్ అని హెడ్డింగ్ పెట్టి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అది ఒక ఆన్సర్ ఫార్మాట్లో బాగుంటుంది. అందుకే నేను ఈ అనాలిసిస్ ఏదైతే ఇచ్చినానో అది నా సొంత అనాలిసిసే, కానీ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్. అంటే బుక్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఆ ఎగ్జాంపుల్స్ వాడే మనము ఈ కాన్సిక్వెన్సెస్ చూద్దాం, అసలు ఏమైంది గవర్నమెంట్ సప్రెషన్ వల్ల అని. అయితే నేను నాది అర్థమైంది అనుకుంటా కదా, ఇన్ని వీడియోస్ నుంచి చేస్తున్నాం. అయితే ఒక పాయింట్ ఇచ్చి తర్వాత కింద ఎగ్జాంపుల్ ఉంటే ఏంటంటే ఆన్సర్ బాగుంటుంది. అంటే మనకి ఏమి అర్థమైందా లేదా అని తెలియాలి కదా ఎగ్జామినర్ కూడా. ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళకి ఎగ్జాంపుల్ ఉంటే ఏంటంటే ఓకే ఇది అర్థమైంది, వాళ్ళకు కూడా బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది మనం ఎగ్జాంపుల్ ఇస్తే. సో అది మనం అనాలిసిస్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు ఆన్సర్ అనాలిసిస్ ఇట్స్ బెటర్ టు రైట్ ఎ పాయింట్ అండ్ దెన్ గివ్ ద ఎగ్జాంపుల్ కొన్నిటికి రాకపోతుండొచ్చు, బట్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో ఎగ్జాంపుల్ ఇస్తే బెటర్ అన్నట్టు. సో అదండి ఫస్ట్ పాయింట్కి వచ్చేసి కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గవర్నమెంట్ సప్రెషన్. ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఇట్ బ్రాట్ అబౌట్ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ యాజిటేషన్ ఫ్రమ్ లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్, coordination committee was formed under the leadership of Achyuta Reddy and mass satyagraha of 9th April. అంటే ఈ పాయింట్లో ఏమంటున్నా అంటే ఇప్పుడు గవర్నమెంట్ సప్రెస్ చేస్తుంది, అందరినీ అరెస్ట్ చేస్తుంది, ప్రివెంటివ్ డిటెన్షన్ వాడి అదంతా. మనం ఐపీసీ సెక్షన్ ఉంది, ఐపీసీ 151 సెక్షన్ ఉంది. ఇట్లా ఫర్దర్గా వాళ్ళు ఎన్ని మీన్స్ యూజ్ చేయాలో అన్ని మీన్స్ యూజ్ చేసి అరెస్ట్ చేస్తున్నారు, లాఠీ చార్జ్ కానీ ఇదన్నీ జరుగుతుంది. కానీ ఈ అరెస్ట్ నుంచి ఇవన్నీ తప్పించుకోవడానికి ఆబ్వియస్గా లీడర్స్ అరెస్ట్ అయితే అజిటేషన్ కొంచెం డౌన్ఫాల్ అవుతుంది కదా.
సో అది డౌన్ కాకుండా కేవీ రంగారెడ్డి వాళ్ళ ఐడియాస్తో ఏంటంటే దే ఫార్మ్డ్ ఏ కోఆర్డినేషన్ కమిటీ, అంటే తెలంగాణ అసోసియేషన్స్ అన్నీ కలిసి దే ఫార్మ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కె అచ్యుతారెడ్డి. ఈయన వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ, మీకు గుర్తుండే ఉంటుంది. వాజ్ ద ఫస్ట్ చైర్మన్. సో అండర్ హిస్ లీడర్షిప్ ఇది ఫామ్ అయింది. అంటే వాళ్ళు ఇన్నోవేటివ్ వేస్ ఎత్తుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లీడర్స్ అందరు అరెస్ట్ అయిపోయినాక ఏం జరగాలి? సో అది ఇన్నోవేటివ్ వే కదా, ఒక కొత్త ఆలోచన. ఇది యాజిటేషన్ కంటిన్యూ ఉండాలి అని అన్నప్పుడు న్యూ వేస్ ఎత్తికినప్పుడే కదా బెటర్గా యాజిటేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈజీగా అంటున్నా, సారీ, కంటిన్యూ అవుతుంది. బేసిక్గా ఒక దగ్గర ఆగిపోకుండా, స్టాండ్ స్టిల్ ఉండిపోకుండా కంటిన్యూ అవుతుంది. అదొక్కటే కాదు, ఇట్లా మాస్ సత్యాగ్రహం చేయడం. మాస్ సత్యాగ్రహం 9th ఏప్రిల్ తెలుసు కదా, మాస్ సత్యాగ్రహ డే అనౌన్స్డ్ బై టీపీఎస్, తెలంగాణ ప్రజా సమితి. సో ఇవన్నీ ఇన్నోవేటివ్ వేస్ అన్నట్టు. ఇప్పుడు వీటన్నిటికీ లీడర్స్ అవసరం లేదు కదా, ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీ ఉంది. ఇట్లా ఇవన్నీ ఇన్నోవేటివ్ వేస్ ఇన్ విచ్ యాజిటేషన్ని కంటిన్యూ చేయడానికి దీస్ వర్ ద వేస్ యూస్డ్ బై ద లీడర్స్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ టు కీప్ ద యాజిటేషన్ గోయింగ్. సో అది వన్ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ అనమాట. అంటే సప్రెషన్ చేస్తున్నప్పుడు మనకి ఏం చేయాలో తెలియక ఇట్లా కొన్ని ఇన్నోవేటివ్ వేస్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ కాన్సిక్వెన్స్, రీకోర్స్ టు కోర్ట్స్ ఆఫ్ లా. ఇప్పుడు ఫలానా వీళ్ళందరూ అరెస్ట్ అయినరు, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వేరే యాక్ట్స్ కింద అరెస్ట్ అయినరు. కానీ కోర్ట్కి హేబియస్ కార్పస్ పిటిషన్స్ ఫైల్ చేయడం, కోర్ట్కి వెళ్ళి డిఫరెంట్ పెటిషన్స్ ఫైల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మెనీ హేబియస్ కార్పస్ పెటిషన్స్ ఫర్ ఫైల్డ్ ఇన్ హైకోర్ట్. సో ఇట్లా కోర్ట్స్ ఆఫ్ లాని కూడా యూజ్ చేసుకొని యాజిటేషన్ని కంటిన్యూ చేయడం అనమాట. సో అది రీకోర్స్ టు కోర్ట్స్ ఆఫ్ లా ఉంది, అండ్ ఆల్సో రీకోర్స్ టు వైలెన్స్ కూడా జరిగింది. అంటే జనాల్ని సప్రెస్ చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ చేతిలో ఏమి, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, ఏమవుతుంది? ఆబ్వియస్గా వైలెన్స్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, కానీ వాళ్ళని ఇల్లీగల్గా అన్లాఫుల్గా అరెస్ట్ చేసినప్పుడు, ఇట్లా జరిగినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు వైలెన్స్. ఆ వైలెన్స్ ఎట్లా మేనిఫెస్ట్ అయింది? ఇప్పుడు బాంబ్స్, కొంతమంది మినిస్టర్లు కానీ కొంతమంది మెంబర్స్ మీద బాంబ్స్ విసిరేయడం, చిన్న చిన్న బాంబ్స్, వేరియస్ ప్లేసెస్లో బాంబ్స్ కూడా వాడడం, ఇట్లా వేరియస్ వేస్. అంటే బాంబ్స్ ఒకటే కాదు, పెల్టింగ్ ఆఫ్ స్టోన్స్ కానీ, ఇవన్నీ యూజ్ ఆఫ్ వైలెన్సే కదా. అంటే గవర్నమెంట్ సప్రెషన్ చేస్తున్నప్పుడు ఒక యాజిటేషన్ని, ఈవెన్ ఇఫ్ ఇట్స్ పీస్ఫుల్, దే ఐదర్ ట్రై ఫర్ ఎ రీకోర్స్ టు కోర్ట్స్ ఆఫ్ లా. ఎవరికైతే కోర్ట్స్ ఆఫ్ లా అవైలబిలిటీలో లేదో దే ఆల్సో గో ఫర్ ఎ రీకోర్స్ టు వైలెన్స్ అనమాట. ఇది మనకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి హిస్టరీలో. సో ఇది మనకి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి బ్రాట్ అబౌట్ ఇన్నోవేటివ్ వేస్, సెకండ్ వచ్చేసి ఐదర్ దే వెంట్ ఫర్ ఎ రీకోర్స్ టు కోర్ట్స్ ఆఫ్ లా ఆర్ రీకోర్స్ టు వైలెన్స్. రెండు జరిగినాయి బికాస్ ఆఫ్ ద సపరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ తెలంగాణ మూమెంట్. థర్డ్ వచ్చేసి లాస్ ఆఫ్ మెనీ ఇన్నోసెంట్ లైఫ్స్. మనము కొన్ని పోలీస్ ఫైరింగ్ ఇన్సిడెంట్స్ చూస్తే 1969లో జరిగిన పోలీస్ ఫైరింగ్ ఇన్సిడెంట్స్, కానీ కొంత యాజిటేషన్లో జరిగిన అంటే లాస్ ఆఫ్ లైఫ్ కానీ, అవి ఎట్లుంటాయంటే కొంత ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు కదా, ఇన్నోసెంట్ పీపులే చాలా వరకు చనిపోయినారు. ఫర్ ఎగ్జాంపుల్ జమాయా ఉస్మానియా రైల్వే స్టేషన్, ఇక్కడైతే 2 ఇంజనీర్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చనిపోయినారు. తర్వాత చెర్యాల ఫైరింగ్, ఇదైతే ఇండిస్క్రిమినేట్గా పోలీస్ ఫైరింగ్ చేస్తుంటే ఒకరు బస్ స్టాప్లు ఉంటే ఒకరు షాప్లు ఉంటే అట్లా చనిపోయారు. అంటే ఈ ఇంపాక్ట్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ అజిటేటింగ్ కాకుండా ఇట్ వాజ్ ఆల్సో ఇంపాక్టింగ్ ద ఇన్నోసెంట్ పీపుల్ హూ ఆర్ అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ పరిసరాల్లో ఉన్న వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేసింది ఇది. సో ఆ సప్రెషన్ అనేది ఇట్ ఆల్సో ఇంపాక్టెడ్ ద లైఫ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్.
సో అది నెక్స్ట్ కాన్సిక్వెన్స్ వచ్చేసి తెలంగాణ ఇష్యూ గెయిన్డ్ నేషనల్ అటెన్షన్. ఇది మనం ప్రీవియస్గా కూడా చూసినాం కదా. ఎంపీ నారాయణ రెడ్డి గారు నిజామాబాద్ నుంచి ఉన్న ఎంపీ వాజ్ కాన్స్టెంట్లీ లోక్సభలో కానీ ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆల్వేస్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, అంటే తెలంగాణ ఇష్యూని రేజ్ చేయడం, ప్రైవేట్ మెంబర్స్ బిల్ తీసుకురావడం కానీ, యూస్ టు పుట్ ప్రెషర్ ఆన్ ద స్పీకర్ టు డిస్కస్ అబౌట్ తెలంగాణస్ ఇష్యూస్, ఇవన్నీ మనం చూసినాం. అయితే అది ఒక్కటే కాదు, పలానా పొలిటికల్ పార్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్వతంత్ర పార్టీ కావచ్చు, ఇట్ వాజ్ ద ఫస్ట్ పొలిటికల్ పార్టీ విచ్ డిమాండెడ్ ఎ సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ కావచ్చు, వాళ్ళ బాంబేలో జరిగిన వాళ్ళ కమిటీ మీటింగ్స్లో దే హ్యావ్ డిసైడెడ్ దట్ మీరు ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ కూడా చేసిండ్రు, మీరు ఐదర్ తెలంగాణ ఫామ్ చేయండి లేకుంటే ప్రెసిడెంట్ రూల్ ఫామ్ చేయడమో, ఇట్లా వాళ్ళ ఇంజస్టిస్ అయితే యూ నీడ్ టు అడ్రస్ అని చెప్పేసి. సో జయప్రకాష్ నారాయణ గారు కూడా వన్ ఆఫ్ ద అంటే తిరుపతి వచ్చినప్పుడు అనుకుంటా he was asked about తెలంగాణ, అంటే he also supported separate తెలంగాణ స్టేట్. అంటే నేషనల్ అటెన్షన్నే రావడం కాకుండా నేషనల్ పార్టీస్ కానీ, అంటే వేరే అదర్ పొలిటికల్ పార్టీస్ కానీ వేరే నేషనల్ లీడర్స్ నుంచి కూడా దెర్ వాస్ రెస్పాన్స్ రిగార్డింగ్ తెలంగాణ. ఎందుకంటే ఇంత వైలెంట్గా ఇంత సప్రెషన్, గవర్నమెంట్ సప్రెషన్ చేస్తుందంటే అంతే జనాలకు కూడా ఈవెన్ ఫర్ తెలంగాణ పీపుల్ కానీ వేరే దగ్గర కానీ దేర్ పీపుల్ వర్ విల్లింగ్ టు గో టు దట్ ఎక్స్టెంట్ కదా. అప్పుడే ఇంత సప్రెషన్ జరుగుతుంది, ఇంత వైడ్ కవరేజ్ వచ్చి నేషనల్ అటెన్షన్ కూడా వచ్చిందనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఎంట్రీ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ వైడనింగ్ ఆఫ్ ద అజిటేషన్. అంటే ఉమెన్ కావచ్చు, వేరే సెక్షన్స్ కావచ్చు, ఎస్పెషల్లీ ఉమెన్ అరౌండ్ జూన్ ఆ టైంలో దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద తెలంగాణ అజిటేషన్. అంటే లార్జ్ స్కేల్లో ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు, బట్ డ్యూ టు ఫ్రీక్వెంట్ అరెస్ట్ కానీ వీళ్ళ వైఫ్స్ ఆఫ్ ద లీడర్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు ఫ్రీక్వెంట్ అరెస్ట్ అవుతుంటే వీళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు. సో దే ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు ద తెలంగాణ అజిటేషన్ అనమాట. అంటే అరౌండ్ జూన్ అనే కాదు, ఉమెన్ ఎంటర్డ్ ద అజిటేషన్ ఈవెన్ బిఫోర్, కానీ లార్జ్ స్కేల్లో వాళ్ళ పార్టిసిపేషన్ అంతా పెరిగింది అరౌండ్ జూన్ 17th తెలంగాణ ఉమెన్స్ డే కూడా మనం ప్రీవియస్ దాంట్లో వీడియోస్లో కూడా చూసినాం. నెక్స్ట్ కాన్సిక్వెన్స్ వచ్చి సో కాల్డ్ న్యూట్రల్ లీడర్షిప్ జంప్డ్ టు అదర్ సైడ్. సో కాల్డ్ న్యూట్రల్ లీడర్షిప్ అని ఎందుకన్నా అంటే మెనీ లీడర్స్ వర్ ఫైటింగ్ ఫర్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ. అంటే ఫస్ట్ నుంచి కూడా తెలంగాణకి ఇబ్బంది అవుతుంది, ఇంజస్టిసెస్ జరుగుతున్నాయి అని చెప్పి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, కేవీ రంగారెడ్డి, మరి చెన్నారెడ్డి గారు కానీ వీళ్ళందరూ తెలంగాణ సేఫ్ గార్డ్స్ కావాలి ఇలానే ఉంటుండే, కానీ ఎన్నడూ కూడా సెపరేట్ తెలంగాణ స్టేట్ అంటే ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద మూమెంట్ ఎర్లీ 1969 ఆ టైంలో. ఎందుకంటే తెలంగాణకి ఇంజస్టిస్ జరుగుతుందని వాళ్ళకి తెలుసు, కానీ అది వాళ్ళ డిమాండ్స్ ఏముంటుండే, ఇట్లా ఇంజస్టిసెస్ని వాళ్ళని వెరిఫై చేయడం కానీ, ఇట్లా మీరు చూడండి సేఫ్ గార్డ్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి వాళ్ళ అంటే వాళ్ళ థాట్ అట్లుంటుండే, అంటే సెపరేట్ తెలంగాణ కావాలి అని అట్లా లేకుంటుండే. కానీ వన్స్ ఇది గవర్నమెంట్ ఇంత ఘనం సప్రెస్ చేస్తుంటే మూమెంట్, ఆబ్వియస్లీ వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసిండ్రు, ఏంటి సెపరేట్ తెలంగాణ స్టేట్ ఉండాల్సిందే అని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారేమో ఇనీషియల్లీ హీ వాజ్ డిమాండింగ్ ఫర్ రీజనల్ అటానమీ ఆర్ సబ్ స్టేట్ ఇన్ కంప్లీట్, అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక కంప్లీట్ అటానమీ ఇస్తూ ఒక సబ్ స్టేట్ కావాలని. ఇది 8 పాయింట్ ఫార్ములా తర్వాత కూడా ఆయన అదే చెప్పిండు. కానీ వన్స్ ఎప్పుడైతే సప్రెషన్ చాలా హెవీగా జరుగుతుందో, గవర్నమెంట్ క్రాక్ డౌన్ బాగా హెవీగా ఉందో, హీ ఆల్సో సపోర్టెడ్ సెపరేట్ తెలంగాణ. ఇది ఎప్పుడు ఆయన ఫస్ట్ టైం సెపరేట్ తెలంగాణ ఎప్పుడు సపోర్ట్ చేసిందంటే ఇట్ వాజ్ ఆన్ 14th May 1969. అంటే కొంత న్యూట్రల్ లీడర్షిప్ కానీ కొంత మోడరేట్ అనొచ్చు మనము, మోడరేట్ లీడర్షిప్ ఆల్సో ఇట్ జంప్డ్ టు సపోర్ట్ ద సెపరేట్ తెలంగాణ స్టేట్, ఆల్ బికాస్ ఆఫ్ ది సప్రెషన్, ద హెవీ గవర్నమెంట్ సప్రెషన్, హెవీ గవర్నమెంట్ క్రాక్ డౌన్ ఆన్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ.
ఏంది ఈవెన్ కేవి రంగారెడ్డి గారు ఆయన కూడా ఫస్ట్ నుంచి హీ వాజ్ లుకింగ్ ఫర్ ఓన్లీ సేఫ్ గార్డ్స్ ఆఫ్ తెలంగాణ దాని గురించి ఫైట్ చేస్తుండే. కానీ బట్ వన్స్ ఈ సప్రెషన్ ఇదంతా పెరుగుతున్నప్పుడు ఆయన కూడా వన్స్ హీ డిసైడ్ 27th ఏప్రిల్ ఆయన ఏమన్నారంటే నో అదర్ సొల్యూషన్ ఎక్సెప్ట్ సెపరేట్ తెలంగాణ. సో ఇది కూడా ఒక కాన్సిక్వెన్స్. అంటే మీరు ఎక్కువ వయలెన్స్ వాడే కొద్దీ అక్కడ లీడర్షిప్కి కూడా కొంత మోడరేట్ లీడర్షిప్ కూడా దే విల్ రీథింక్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంత ఘోరంగా జరుగుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. అంటే ఈ గవర్నమెంట్ సపరేషన్ ఎలక్టోరల్ పాలిటిక్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా, ఆబ్వియస్గా జరిగింది. ఫస్ట్ ఎలక్షన్ డ్యూరింగ్ తెలంగాణ యాజిటేషన్ ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం ప్రీవియస్గా చూసినాం. ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ది క్యాండిడేట్ హూ వాజ్ సపోర్టెడ్ బై ద తెలంగాణ ప్రజా సమితి వన్. ఎవరైనా ఎస్ వెంకటరామరెడ్డి అని హీ వన్ అగేన్స్ట్ ద క్యాండిడేట్ హూ వాజ్ సపోర్టెడ్ బై ద కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది జనాల నుంచి కూడా, అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా చేంజ్ అవుతుంది అనడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఎలక్షన్సే కదా. ఎలక్షన్స్ ఒకవేళ వీళ్ళు గెలుస్తున్నారంటే, ఎవరైతే సపోర్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గెలుస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్లో కూడా తెలంగాణ సెంటిమెంట్ అనేది, తెలంగాణ అనేది భావం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో తర్వాత టీపీఎస్ కానీ ఏది తెలంగాణ ప్రజా సమితి 1971 మార్చ్ ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగినాయో మొత్తం లోక్సభ ఎలక్షన్స్, అందులో 14 సీట్స్ ఉంటే 10 సీట్స్ గెలవడం. సో ఇవన్నీ ఆబ్వియస్గా ఇంపాక్ట్ ఆన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. తర్వాత అది మర్జర్ అయింది కాంగ్రెస్ పార్టీతో, అంతా వేరే విషయం. కానీ ఇదైతే జరిగింది కదా, కాన్సిక్వెన్స్ అంటే ఈ పాలిటిక్స్ మీద కానీ ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది, అది ఆబ్వియస్. అది నెక్స్ట్ వచ్చేసి రియలైజేషన్ ఫ్రమ్ మెనీ క్వార్టర్స్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ అండ్ డిస్కషన్స్ అబౌట్ ఇంజస్టిస్ హ్యాపెండ్ ఎవ్రీవేర్ ఇన్ తెలంగాణ. అంటే మన చుట్టుపక్కల గవర్నమెంట్ ఇంత వైలెన్స్ వాడుతుంది, సప్రెస్ చేస్తుందంటే ద పీపుల్ హూ ఆర్ అంటే ఇన్నోసెంట్ పీపుల్ కానీ ద పీపుల్ హూ ఆర్ లీడింగ్ ద డైలీ లైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది కదా, అరే ఇంతగానం జరుగుతుంది ఎందుకు జరుగుతుందని. దే విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ ఇట్. దాని గురించి వాళ్ళ డిస్కషన్స్ జరుగుతాయి, డిబేట్స్ జరుగుతాయి గ్రౌండ్ లెవెల్లో. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనమాట ఏదైతే ఈ గవర్నమెంట్ సప్రెషన్ ఏదైతే ఉందో. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ వర్ ఆల్సో పుష్డ్ టువర్డ్స్ నక్సలిజం అనమాట. ఇది లేటర్ స్టేజ్లో వస్తుంది. అప్పుడు ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇంకా తెలంగాణ యాజిటేషన్కి మెయిన్ కొట్లాడిన స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఏమి ఇది పెద్దగా అప్పుడు తెలంగాణ ఇస్తున్నామని కానీ అదేమి జరగలేదు కదా. సో ఆబ్వియస్లీ స్టూడెంట్స్ వర్ ఆల్సో డిసప్పాయింటెడ్. కొంతమంది ది మూవ్ ఇంటూ నక్సలిజం కానీ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఇవన్నీ వాడడం జరిగింది. సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అనమాట. ఇప్పుడు ఇదంతా మనం చేసింది ఏంటిది, అనాలిసిస్ ఆఫ్ ద సపరేషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్. దానివల్ల ఇంపాక్ట్ ఏం జరిగింది, కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఈ అనాలిసిస్ ఇంకో కొన్ని పాయింట్స్ కూడా చేయొచ్చు. నన్ను అడిగితే ఎవరైనా ఇంకా ఏమైనా పాయింట్స్ మీకు ఉన్నాయా అనిపిస్తే మీరు కమెంట్ చేయండి, నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే మనం అప్డేట్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పాయింట్స్ ఎంత వస్తే అంత మనం అనాలిసిస్ చేసుకుంటే ఏంటంటే ఇవి బాగా గుర్తుంటాయి, ఈ పాయింట్స్ గుర్తుంటాయి. సో ఎగ్జామ్లో రాయడానికి కూడా మనకి ఈజీ ఉంటుంది ఇది క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో. అదండి, మీకు ఏం కన్ఫ్యూజన్ అట్లేం లేదనుకుంటున్నా. మీకు ఏమైనా ఎక్స్ట్రా అనాలిసిస్ పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా దాన్ని అప్డేట్ చేద్దాం మనం. ఇంకా కూడా ఏమన్నా పాయింట్స్ ఉంటాయి. సో అదండి, మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.